ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఛాంబర్పై నిన్న జరిగిన దాడికి నిరసనగా ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు టీఆర్ఎస్వి నేతలు. రెండోసారి పీజీ చేసే విద్యార్థులకు వసతి కల్పించాలన్న డిమాండ్తో వివాదం మొదలైంది. బంద్ పిలుపుతో వర్సిటీలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు పెంచారు పోలీసులు. హాస్టల్ వసతి ఇష్యూ ఓయూలో పెద్ద దుమారమే రేపింది. చర్చలతో మొదలై చివరి ప్రిన్సిపల్ ఛాంబర్ పైనే దాడి చేసే వరకు వెళ్లింది. దీంతో టీచర్స్ డే జరుపుకోవాల్సిన రోజున క్యాంపస్ లో బంద్ పాటించాల్సి వచ్చింది. ఓయూ సైన్స్ కాలేజ్ విభాగం ఈ వివాదానికి కేంద్రమైంది. రెండోసారి పీజీ చేస్తున్న వాళ్లకు హాస్టల్ వసతి కల్పించాలనే డిమాండ్తో ధర్నాకు దిగారు కొందరు విద్యార్థులు. అయితే వర్సిటీ నిబంధనల ప్రకారం వసతి కల్పించలేమని తేల్చి చెప్పేశారు ప్రిన్సిపాల్ నరసింహరావు. దీంతో కోపోద్రేకులైన విద్యార్థులు ప్రిన్సిపాల్తో వాగ్వాదానికి దిగి ఆయన ఛాంబర్ను ధ్వంసం చేశారు. టీచర్స్ డే ముందు రోజే జరిగిన ఈ ఘటనలో ప్రిన్సిపాల్ కు స్వల్ప గాయాలయ్యాయి. దాడిని వ్యతిరేకించిన టీఆర్ఎస్వి నేతలు ఇవాళ క్యాంపస్ లో బంద్ పిలుపునిచ్చారు. ఈ బంద్ పిలుపుతో క్యాంపస్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విధ్వంసానికి పాల్పడిన స్టూడెంట్స్ ని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు బంద్ సందర్భంగా క్యాంపస్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.